ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్ లో భాగంగా జరిగిన పెర్త్ వేదికగా తొలి టెస్టులో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను 238 పరుగులకే కుప్పకూల్చింది. నాలుగో రోజు ఆట ప్రారంభమైనప్పటికే మ్యాచ్ పూర్తిగా భారత్ చేతిలోకి వచ్చేసింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా మొదట 150 పరుగులకే కుప్పకూలగా ఆ తర్వాత ఆస్ట్రేలియాను ఇంకా దారుణంగా 104 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియా స్వల్ప ఆధిక్యం దక్కించుకొని రెండో ఇన్నింగ్స్ ను కాస్త స్లోగా మొదలుపెట్టి తర్వాత యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ విధ్వంసం సృష్టించి సెంచరీలతో కదం తొక్కి రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. 6 వికెట్లు కోల్పోయి 487 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో కొండంత లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచి సవాల్ విసిరింది. దీంతో 534 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభం నుంచే షాకులు తగులుతూ చివరికి 238 పరుగులకే కుప్పకూలింది. ఒక ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ తప్ప మిగతా వారంతా చేతులెత్తేశారు. టీమిండియా బౌలర్ల దెబ్బకి రెండు ఇన్నింగ్స్ లోనూ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు పేక మేడల్లా కుప్పకూలారు. ఆడుతున్నది భారత్ లోనా లేక ఆస్ట్రేలియాలోనా అనే డౌట్ వచ్చేలా ఆస్ట్రేలియాకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ టీమిండియా బౌలర్లు అదిరిపోయే విజయాన్ని కట్టబెట్టారు. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. ఈ ఓటమి చాలా నిరాశపరిచింది. మేము మంచి ప్రణాళికలతోనే బరిలోకి దిగామని అనుకున్నాం, కానీ టీమిండియా బౌలర్లు మాకు ఇంతలా షాక్ ఇస్తారని అస్సలు అనుకోలేదు. టీమిండియా బ్యాటర్లపై మాత్రమే ఫోకస్ చేశాం, కానీ ఈసారి అటు బ్యాటర్లు ఇటు బౌలర్లు మాపై అంచనాలకు మించి రాణించారని, ఇది మాకు ఊహించని పరిణామం అంటూ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. మేము తొలి ఇన్నింగ్స్ లో దారుణంగా ఆల్అౌట్ కావడమే ఈ ఓటమికి ప్రధాన కారణం. ఆరంభంలో ఆచితూచి ఆడి ఉంటే పరిస్థితి మెరుగై ఉండేది. ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ అంతే. ఆరంభం నుంచి తడబాటుకు గురి కావటం, బ్యాటింగ్ వైఫల్యం ఓటమికి ప్రధాన కారణమని ప్యాట్ కమిన్స్ అన్నాడు. పెర్త్లో భారీ స్కోర్లు పెద్ద విషయం కాదు, కానీ జైస్వాల్ ముందు మా ప్రణాళికలు ఫలించలేదు. కోహ్లీ ఫామ్ లోకి రావడం కూడా ఓటమికి కారణం అంటూ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ముఖ్యంగా బుమ్రా మా టాప్ ఆర్డర్ పై విరుచుకుపడి ఆరంభంలోనే వికెట్లు తీశాడు. ఇది మా ఓటమిలో అతిపెద్ద కారణం.